హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో విజువలైజేషన్, బిలీఫ్ అనేవి ఈరోజు ఇది మన టాపిక్. సో విజువలైజేషన్ అండ్ బిలీఫ్ అనేవి మన మనసుకి రెక్కలు లాంటివి. అవి ఎలా హెల్ప్ చేస్తాయంటే మనకున్న డ్రీమ్స్ని రియాలిటీ కింద మార్చడానికి అవి చాలా హెల్ప్ అవుతాయి. సో మనకు వచ్చే ప్రతి ఆలోచనని ఒక గ్రేటెస్ట్ జర్నీలో మన గోల్ వైపు వాటిని మన ఆలోచనల్ని డైరెక్ట్ చేస్తూ ఒక డైరెక్షన్ సెట్ చేస్తాయి అన్నమాట. సో ఈరోజు ఈ టాపిక్లో మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, ఈ విజువలైజేషన్ అండ్ బిలీఫ్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో అవేంటంటే, ఒక పీడిఎఫ్ మనం చదువుతున్నాం అనుకోండి, అది చాలా టైం పడుతుంది. సో అదే పీడిఎఫ్లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయనుకోండి, మనకు ఆ కంటెంట్ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ టెక్స్ట్ కన్నా ఇమేజ్ అనేది మనకి మెసేజ్ని చాలా ఇమీడియట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇమేజెస్ కన్నా కూడా మనం వీడియోస్ వాచ్ చేసేటప్పుడు మనం ఇంకా కంటెంట్ని మరింత క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ బుక్ నేను రాసినప్పుడు, పీడిఎఫ్తో నేను రిలీజ్ చేసినప్పుడు, సో నాకు అక్కడితో సాటిస్ఫాక్షన్ లేదు. సో ఈ కంటెంట్ని మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఇంటెన్షన్తో ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో సిరీస్లో నేను కొన్ని విజువలైజేషన్ కొన్ని ఇమేజెస్ని నేను విజువలైజేషన్ కోసం వాడటం జరిగింది. సో ఆ విధంగా మనకి విజువలైజేషన్ అనేది మనకున్న కంటెంట్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇకపోతే మనం ఈరోజు మొబైల్ చేతిలో లేకుండా ఏ వ్యక్తి ఉండడు కదా. సో మన మొబైల్ని యూజ్ చేసేటప్పుడు మనం ఇనిషియల్ డేస్లో ప్రతి బటన్ కింద ఒక టెక్స్ట్ ఏదన్నా ఉందనుకోండి, ఆ టెక్స్ట్ చూసి ఆ బటన్ ఏం చేస్తుంది, లేదంటే ఆ పర్టికులర్ ఆప్షన్ ఏం చేస్తుంది అని చెప్పి మనం యూజ్ చేస్తుంటాం. టైం గడిచే కొద్దీ మనం టెక్స్ట్ని చూడం, బటన్ మీద ఉన్న ఒక సింబల్ చూసి ఆ బటన్ ఏం చేస్తుంది, అది క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో రికార్డ్ చేయాలనుకోండి, ఒక కెమెరా సింబల్ ఉన్నటువంటి బటన్ చూసి మనం వెంటనే క్లిక్ చేస్తాం. అంటే ఇక్కడ టెక్స్ట్ కన్నా మనకు టైం మూవ్ ఆన్ అయ్యే కొద్దీ మన థాట్స్ ఇమేజెస్ వైపుకి వెళ్తూ ఉంటాయి. సో అలా మనం మొబైల్ యూసేజ్లో కూడా ఈ టెక్స్ట్ కన్నా కూడా ఇమేజెస్ మేజర్ రోల్ ప్లే చేస్తుంటాయి, లైక్ సింబల్స్ అన్నమాట. సో అలాగే మనం కొంతమంది వ్యక్తుల్ని రియల్ లైఫ్లో అబ్జర్వ్ చేస్తే ఒక 40 years బిఫోర్ జరిగినటువంటి సందర్భాలను కూడా వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతుంటారు. మనం సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. అది ఎలా అంటే, వాళ్ళు తమ మెమరీ మేనేజ్మెంట్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో, ఒక ప్రాపర్ విజువలైజేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో అందులో స్టోర్ చేయటం వల్ల వాళ్ళకి ఎన్నో విషయాలు గుర్తుంటూ ఉంటాయి. సో అలాగే మనం ఒక హైవే మీద ఒక మంచి స్పీడ్తో వెళ్తుంటాం. ఓకే, అప్పుడు సడన్గా ఒక సైన్ బోర్డు ఉంటుంది. మనం దూరం నుంచి చూసినప్పుడు దాని మీద టెక్స్ట్ ఉందనుకోండి, అది చదివేలోపు మన కార్ ఎటు వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక సింబల్ వాళ్ళు సెట్ చేసినప్పుడు సైన్ బోర్డు మీద ఒక హెయిర్ పిన్ బెండ్ ఎదురుగా రాబోతుంది అని మనకు అనిపించినప్పుడు వెంటనే ఏం చేస్తాం, 100 స్పీడ్లో ఉన్నా కూడా మనం వెంటనే దానికి తగ్గట్టుగా ఇమీడియట్గా డెసిషన్ తీసుకోగలుగుతాం. అంటే ఇమేజెస్ అనేవి ఎలాంటిదంటే ఒక విజువలైజేషన్, ఒక రిప్రజెంటేషన్ అనమాట. మనకి హెయిర్ పిన్ బెండ్ లాంటి రోడ్డు ఎదురుగా ఉంది, విజువలైజ్ ఇట్, సో టేక్ కేర్, బీ అలర్ట్. అలా ఒక మనకి ఇండికేషన్ అనేది వచ్చినప్పుడు మనం వెంటనే మన మైండ్లో ఆ ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్గా డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇమేజెస్ అండ్ వీడియోస్ అనేవి మన కంటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ ఇస్తే, విజువలైజేషన్ అండ్ బిలీఫ్ అనేవి మన మనసుకు సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్కి అంటే మన మనసుతో చూడదగినవి అనమాట అవి. సో ఈ విధంగా రియల్ లైఫ్లో ఇమేజెస్ అండ్ వీడియోస్ ఎంత హెల్ప్ అవుతాయో మన మనోనేత్రానికి సంబంధించి ఈ విజువలైజేషన్ అండ్ బిలీఫ్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఇప్పుడు రియల్ లైఫ్లో జరిగినటువంటి కొన్ని కాన్సెప్ట్స్, మనకి ఒక కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలనుకోండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే కాన్సెప్ట్ లెవెల్లో కూడా ఈ విజువలైజేషన్ అండ్ బిలీఫ్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇక్కడ మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను మరలా తీసుకుంటాను ఒక కాన్సెప్ట్ సంబంధించి. సో కొంతమందిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు గతంలోనే ఉంటూ ఉంటారు. సో వాళ్ళు ప్రజెంట్లో ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, మనం వీడేంట్రా ఇప్పుడు గతం గురించే మాట్లాడుతూ ఉంటాడు అని మనకు బోర్ కొడుతూ ఉంటుంది. సో ఈ గతానికి సంబంధించినటువంటి ఒక విజువలైజేషన్ మనం తీసుకోవాలనుకోండి, అది ఎలా అంటే, మనం హైవే మీద మరలా కారులో వెళ్తున్నప్పుడు మనకి రేర్ వ్యూ మిర్రర్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే
ఒక్కొక్కసారి మనం వెనక నుంచి వెహికల్స్ మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నా రైట్ టర్న్ తీసుకోవాలన్నా కొన్ని సందర్భాల్లో మన ట్రాక్ నుంచి నెక్స్ట్ లేన్లోకి మనం వెళ్ళాలనుకున్నా మనం ఒక్కొక్కసారి రేర్ వ్యూ మిర్రర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఈ రేర్ వ్యూ మిర్రర్ మనం అలా కంటిన్యూస్గా రేర్ వ్యూ మిర్రర్ చూస్తూ మనం డ్రైవ్ చేసామనుకోండి ఏమవుతుంది, విల్ ఎండ్ విత్ సమ్ యాక్సిడెంట్ కదా. సో అట్లాగే మనం గతంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకు అట్లాగే రియల్ లైఫ్లో ప్రజెంట్లో జరిగేటువంటి కొన్ని ఈవెంట్స్ కావచ్చు మనం కొన్ని మిస్ అవుతుంటాం. ఒక్కొక్కసారి ఒక మంచి ఆపర్చునిటీస్ని మనం లూజ్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు గతంలో నేను అంటే గత కొద్ది వారాల్లో నేను కమ్యూనిటీ ట్యాబ్లో కొన్ని ఇమేజెస్ పోస్ట్ చేస్తున్నాను. అవేంటంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ వర్సెస్ ఫిజికల్ వరల్డ్ వర్సెస్ మెంటల్ వరల్డ్. సో అంటే మన మెంటల్ వరల్డ్లో జరుగుతున్న ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని రెఫరెన్సెస్ మనం ఫిజికల్ వరల్డ్లో నుంచి తీసుకుని వాటిని రిలేట్ చేయగలిగితే మన మానసిక ప్రపంచంలో జరిగే కొన్ని అంశాలను మనం ప్రాపర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనసులో ఉండే ఒక ప్రపంచం అది కూడా అనంతంగా ఉంటుంది. సో ఆ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవాలంటే రియల్ వరల్డ్లో కొన్ని సిమిలర్ సినారియోస్ని రిలేట్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు మానసిక ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇంకొక చిన్న కాన్సెప్ట్ మనం తీసుకుందాం. అది ఎట్లా అంటే ఒక పర్సన్ టీవీ వాచ్ చేస్తుంటాడు, ఒక మంచి ప్రోగ్రామ్ నడుస్తుంటుంది. ఓకే, సో ఇంతలో ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది, అతను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనకి టీవీలో నుంచి వచ్చేటువంటి ఈ డైలాగ్స్ కావచ్చు, లేదంటే ఆ వాయిస్ టీవీ నుంచి వచ్చే ఏదైతే ఆ సౌండ్ ఉంటుందో మనకి డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో టీవీని మ్యూట్ చేస్తారు కదా. సో టీవీని మ్యూట్ చేసి ఆ పర్సన్తో మాట్లాడేటప్పుడు ఫోకస్ అంతా మనకి ఆ పర్సన్తో మాట్లాడే కంటెంట్ మీద ఉంటుంది. వన్స్ ఆ పర్సన్తో మాట్లాడిన తర్వాత మరలా మనం టీవీ ఆన్ చేసి టీవీ చూసుకోవటం, ఇవి మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ, ఒకటి ఫోకస్. టీవీ రన్ అవుతున్నట్టు మనం అక్కడ తనతో మాట్లాడుతున్నాం అనుకోండి, మనకు ఫోకస్ అనేది సరిపోతుంది, రెండింటి మీద షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా కొంత ఇన్ఫర్మేషన్ లూజ్ అవుతాం. రెండోది ఏంటంటే మనకి డిస్ట్రాక్షన్, అంటే టీవీలో వచ్చేటువంటి ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మనకి డిస్ట్రాక్షన్లా ఉంటుంది. అగైన్ మన ఫోకస్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఇదే సినారియోని మనం గనక మన మనసుకి అప్లై చేసామనుకోండి, మన మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం. కొంతమంది ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉంటాయి. అంటే మనం ఒకటి చేయాలి అనుకుంటాం, సో ఆ టైంలో నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, లేదంటే నువ్వు ఆలోచించే విధానం తప్పు అని మన మనసులో కొంతమంది ఒపీనియన్స్ అనేవి ఆల్రెడీ మనం ఎలో చేస్తాం గతంలో. ఈ ఒపీనియన్స్ అనేవి మనకు వచ్చే ఆలోచనలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ వేరే వాళ్ళందరూ ఒపీనియన్స్ని కొంతసేపు మ్యూట్ చేయగలిగితే మనం ఇన్నర్ వాయిస్ని మనం స్పష్టంగా వినగలుగుతాం. అంటే అది ఎట్లా అంటే మన లోపల యాక్చువల్గా మన మనసు మనకి ఏం చెప్తుంది అనేది మనం వినగలుగుతాం అనమాట, చాలా స్పష్టంగా, ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా. ఇప్పుడు మీరు రిలేట్ అయ్యారు కదా, టీవీని మ్యూట్ చేయడం ఎలాగో మన మనసులో కొంతమందిని సంబంధించినటువంటి ఒపీనియన్స్ని మ్యూట్ చేయగలిగినప్పుడు మన ఆలోచన మనం స్పష్టంగా వెళ్ళగలుగుతాం. దీన్ని మరింత కొంచెం డీటెయిల్డ్గా నేను చెప్తాను. సో ఒక వాటర్ పాండ్ ఉంది, ఆ వాటర్ పాండ్లో మనకి ఎంత లోతు ఉందో మనకు తెలియదు. సో అది క్లీన్గా ఉందనుకోండి, పైన ఎటువంటి వేవ్స్ లేకుండా, దాని మీద అలలు లేకుండా ఉన్నప్పుడు మనం వాటర్లో డెప్త్ని స్పష్టంగా చూడగలుగుతాం. అదే వాటర్ మీద డిస్టర్బెన్స్ ఉందనుకోండి, కొన్ని అలలు ఉన్నాయనుకోండి, వాటర్ లోపల ఏముందనేది మనకి కనిపించదు. మన మనసు కూడా ఎగ్జాక్ట్లీ ఆ వాటర్ లేయర్ లాంటిది అనమాట. సో మనకి అవుటర్ లేయర్లో మనకి డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మన మనసు లోపల మనకి ఏం చెప్తుంది, కొన్నిసార్లు మనకి కొన్ని వార్నింగ్స్ ఇస్తుంటుంది. యూ నీడ్ టు బి అలర్ట్, అట్లా యూ నీడ్ టు టేక్ యాక్షన్. ఇఫ్ యూ డోంట్ అలర్ట్ టుడే, టుమారో యూ విల్ మిస్ ద అకేషన్, అట్లా సంథింగ్ మన మనసులో నుంచి కొన్ని వార్నింగ్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. సో అట్లాగే మన మనసు మనకి ఏం చెప్తుంది అనేది మనం స్పష్టంగా వినాలనుకున్నప్పుడు మనం ఈ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ని మ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు రిలేట్ అయ్యారు కదా. సో ఈ విధంగా మన మనసులో జరిగే ఎన్నో రకాల ప్రాసెస్ని కనుక విజువలైజేషన్ ద్వారా రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ని మనం రిలేట్ చేయగలిగితే, సో అప్పుడు డెఫినెట్గా ఈ విజువలైజేషన్కి మనకి బిలీఫ్ అనేది యాడ్ అయింది అనుకోండి, ఒక నమ్మకం. సో ఈ రెండు కలిసి మనకి స్ట్రాంగ్గా మనకి మనం ఎయిమ్ వైపుకి డైరెక్షన్ సెట్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం ఫర్దర్ మూవ్ అయ్యే ముందు ఒక
రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి, రియల్ లైఫ్ సినారియో ఒకటి మనం డిస్కస్ చేద్దాం. ఒక ఇన్వెన్షన్ అనుకోండి. సో గతంలో ఒక పర్సన్కి వచ్చిన ఒక థాట్, అది ఎలాంటిదంటే ఒక బర్డ్ ఫ్లై అవుతూ ఉంటుంది. ఓకే, ఆ బర్డ్ని చూసి ఆహా నేను కూడా ఆ బర్డ్ లాగా ఆకాశంలో ఎగరగలిగితే ఎంత బాగుంటుంది అన్న ఒక ఆలోచన ఒక పర్సన్ని ఏరోప్లేన్ ఇన్వెంట్ చేసే విధంగా డైరెక్షన్ సెట్ చేసింది అనుకుందాం. సో ఫస్ట్ ఆ కోరిక అనేది ఎక్కడో వస్తుంది. ఆ కోరిక ఒక విజువలైజేషన్ అనేది ఉంటుంది అక్కడ. అంటే విజువలైజేషన్ అంటే నేను కూడా ఆకాశంలో బర్డ్ లాగా అలా హ్యాపీగా ఎగరగలిగితే అనే ఒక థాట్ తనని ఆ వైపుకి బలంగా చేస్తుంది అనమాట. ఒక బలం మనకున్న కోరికని ఆ విజువలైజేషన్ అనేది మరింత బలంగా చేస్తుంది. ఆ తర్వాత మనం ఆటోమేటిక్గా డైరెక్షన్ చేసినప్పుడు మనకు అందులో ఉన్నటువంటి ఈ మెంటల్ డోర్ అనేది ఓపెన్ చేస్తుంది ఆ పాసిబిలిటీస్ అన్నిటిని అనమాట. సో ఆ పాసిబిలిటీస్ ఎటువంటివంటే కరెంట్ టెక్నాలజీ కావచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఆ తర్వాత మనం ఫర్దర్ ప్రాసెస్లో ఈ ఇన్వెన్షన్ అనేది కంటిన్యూ అయినప్పుడు సో ఒక పర్సన్ ఏరోప్లేన్లో ఎందుకు వెళ్ళాలి, పారాచూట్ లాంటి ఒక ఓపెన్ ఎయిర్లో మనం ఎందుకు వెళ్ళకూడదు, అట్లా ఇంకొక థాట్. అట్లాగే రీసెంట్గా మనం కొన్ని ఎగ్జిబిషన్స్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు రాకెట్ లాంచర్స్ అని వచ్చినాయి. అది ఎట్లా అంటే మనం యారో వేసేటప్పుడు ఒక బాణం అనేది వేస్తున్నప్పుడు మనం ఒక రోప్ను లాగుతాం ఇట్లా. అట్లాగే 2 రోప్స్ ఇలా తీసుకుని పర్సన్ దానికి మధ్యలో టై చేసి రాకెట్ లాంచర్ లాగా ఒకసారి అలా ప్రెస్ బటన్ చేయగానే ఈ పర్సన్ అలా జుమ్మని గాల్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఒక రాకెట్ని ఎలా లాంచ్ చేస్తామో ఒక పర్సన్ కూడా అలాగే వెళ్ళగలిగితే ఆ స్పీడ్లో ఎలా ఉంటుందన్న ఒక చిన్న భావన. సో అలా వేరు పర్సన్కి వచ్చినటువంటి విజువలైజేషన్స్ మనకి ఈరోజు టెక్నాలజీని యూజ్ చేసి కొంత కన్వర్షన్తో ఆ థాట్ ప్రాసెస్ని మనం మన పర్సన్స్కి అప్లై చేసినప్పుడు కొన్ని ఇన్వెన్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఇక్కడే మనకి సక్సెస్ అనేది ఉంటుంది. సో ఈ విజువలైజేషన్ అండ్ బిలీఫ్ అనే వాటిని కనుక మనం సరిగ్గా యూజ్ చేయగలిగితే అది మన రియల్ లైఫ్లో మనల్ని మోస్ట్ ఆఫ్ ద టైం సక్సెస్ వైపు నడిపిస్తాయి. ఎందుకంటే మనల్ని మనం స్ట్రాంగ్గా నమ్మేలా చేస్తాయి అన్నమాట. సో అదేంటో మరి ఇప్పుడు చూద్దామా. సో ఈ విజువలైజేషన్లో ఒక మ్యాజిక్ ఉంది, అదేంటో చూద్దామా. చాలామంది ఏమనుకుంటారంటే విజువలైజేషన్ అనగానే ఒక డే డ్రీమింగ్ అనుకుంటారు, అంటే ఒక పగటి కళ అంటారు. కానీ యాక్చువల్గా అది పగటి కళ కాదు. సో మీరు ఒక ఆర్టిస్ట్ని తీసుకోండి. ఆ ఆర్టిస్ట్ ఒక మంచి చక్కని పెయింటింగ్ వేస్తున్నాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పెయింటింగ్ వేసేది దేని మీద అంటే మీకు ఒక క్యాన్వాస్ మీద. ఈ క్యాన్వాస్ అనేది మన రెగ్యులర్గా చూసే క్యాన్వాస్ కాదు, అది మీ ఫ్యూచర్. అంటే మీ ఫ్యూచర్ అనే ఒక క్యాన్వాస్ మీద ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేస్తున్నాడు. ఈ పెయింటింగ్ దేని గురించి అని మీకు డౌట్ వస్తుంది కదా. సో ఈ పెయింటింగ్ దేనికి సంబంధించిందంటే మీ డ్రీమ్స్కి సంబంధించి, అంటే మీ కళ్ళకు సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ని మీరు ఇక్కడ డిజైన్ చేస్తున్నారని అర్థం. అంటే మీరు ఎప్పుడైతే విజువలైజేషన్ స్టార్ట్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మీరు ఒక రోడ్ మ్యాప్, మీ డ్రీమ్స్కి సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ని మీరు డిజైన్ చేస్తున్నారని అర్థం. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ని మనలో తీసుకొస్తుంది అనమాట. సో అంటే మనకి ప్రాక్టికల్గా వర్క్ మన డ్రీమ్స్ని రీచ్ అవ్వకముందే అది మన మెంటల్ వరల్డ్లో దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వటం లాంటిది. సో దీంట్లో ఒక ఫన్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే ఒక పర్సన్ ఉన్నారు, అతను రెగ్యులర్గా లాటరీ టికెట్ కొనే ఒక అలవాటు ఉందనుకోండి. సో అతను ఈ లాటరీ టికెట్ కొంటే నాకు ఇంత డబ్బు వస్తుందని అతను ఆ ఊహల్లో ఉంటుంటాడు. సో అందరికీ లాటరీ టికెట్ తగలకపోవచ్చు, కానీ ఒక పర్సన్కి లాటరీ టికెట్ తగిలింది అనుకోండి, అతని లైఫ్ తను విజువలైజేషన్ చేసుకున్న దానికన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒక ఫన్ ఎగ్జాంపుల్ మాత్రమే ఫ్రెండ్స్. సో నా ఇంటెన్షన్ ఏంటంటే లాటరీ టికెట్స్ కొనమని కాదు. సో మనం డే డ్రీమింగ్ అనగానే ఇటువంటి థాట్స్ మనకు వస్తుంటాయి. కానీ ఈ విజువలైజేషన్ అనేది ఎటువంటిదంటే మనకి రియల్ లైఫ్లో మన డ్రీమ్స్కి సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ని క్రియేట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం బిలీఫ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ బిలీఫ్ సిస్టమ్స్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం చూసే ఈ ప్రపంచం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కానీ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా తను చూస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒకళ్ళు ఈ ప్రపంచాన్ని బ్యాడ్గా చూస్తే ఇంకో పర్సన్ ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక మంచి గేమింగ్ జోన్లా అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఒక ఫన్ రైడ్ లాగా వెళ్దాం అన్నట్టుగా వాళ్ళకి ఆ వరల్డ్ కనిపించవచ్చు. సో ఇక్కడ మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే సో మనకున్న బిలీఫ్స్ని మనం మార్చుకోవాలి. అంటే ఈ ప్రపంచాన్ని మనం చూసే దృక్పథం మనం మార్చుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రపంచం అందంగా కనిపిస్తుంది. దీన్ని మనం ఒక విజువలైజేషన్లో సరదాగా చెప్పుకుందామా. అది ఎట్లా అంటే మనం ఈవినింగ్ ఎప్పుడైనా 4 o'clockకి ఆపోజిట్ సన్లో మనం డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు
మనకు చాలా హాట్గా అనిపిస్తుంటుంది. సడన్గా మనకున్నటువంటి కూల్ సన్ గ్లాసెస్ తీసుకుని మనం పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, 4 o'clock మనకి 6 o'clock టైం లాగా మనకి రోడ్డు మనకు కూల్గా అనిపిస్తుంటుంది. వెంటనే మనకు ఆ ఇమేజ్ చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ప్రపంచాన్ని మనం డిఫరెంట్ స్పెక్స్తో చూడగలుగుతున్నాం. అట్లాగే డిఫరెంట్ కలర్స్తో చూసినప్పుడు మనకి ఈ ప్రపంచం డిఫరెంట్గా కనిపిస్తుంది. అది ఎలా అంటే, మనకు ఒక సామెత ఉంది, పచ్చకళ్ళాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అని. అంటే ప్రపంచం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, బట్ అతను చూసే దృష్టిని బట్టి మనకి ప్రపంచం మారుతూ ఉంటుందని అనుకుంటాం. సో మన లైఫ్లో మనం బాగా సక్సెస్ అవ్వాలి అనే ఒక స్ట్రాంగ్ థాట్ వచ్చినప్పుడు ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే, మనకున్న బిలీఫ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో అది ఎలాగో చూద్దాం.